కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కేకే డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి వెళ్లబోతున్నారు. కాంగ్రెస్ లో చేరే అంశంపై సీఎంతో కేశవరావు చర్చించబోతున్నారు. ఇటీవలే సీఎంను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కలిశారు. అయితే వీరు కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై సీఎంతో చర్చించేందుకే వాళ్ళు సీఎం నివాసానికి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్. హరీష, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దాదాపు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే ఆయన నిన్న మీడియా కూడా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయము. రేపు అంటే ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని కూడా తనతో పాటు గద్వాల విజయలక్ష్మి, తన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గా ఉన్న విజయలక్ష్మి కూడా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల పరిణామాలన్నింటి కూడా నిన్న వివరించడం జరిగింది. తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పాటు పనిచేశాను. తన మాతృ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో తాను చేరాలనుకుంటున్న పరిస్థితి అయితే వివరించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో తాను మళ్ళీ జీవితం చివరి దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాను కూడా చెప్పడం జరిగింది. ఈ అంశాలన్నిటి కూడా మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కూడా వివరించాలంటే అవకాశం ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్న నేపథ్యంలో ఈ రోజు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి పార్టీకి సంబంధించిన అంశాలన్నింటినీ కూలంకషంగా వివరించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు త్వరలో ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలని ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఇతర పార్టీల నుంచి నేతలంతా కూడా పార్టీల చేరికలకు సంబంధించి ప్రోత్సహిస్తుంది. మరోవైపు గర్వాపసి కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసిన వాళ్ళంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తమంతా కూడా స్వాగతిస్తామని గతంలో గాంధీ భవన్ వేదికగానే ప్రకటించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎవరెవరైతే పనిచేశారో అదేవిధంగా కొంతమంది ఇంట్రెస్ట్ ఎవరెవరైతే చూపిస్తారో వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. అందులో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందాలని ఇప్పటికే ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది. కాబట్టి ఆ స్థానాలను గెలుపొందాలంటే కనుక బలమైన నేతలంతా కూడా పార్టీలోకి రావాలి, పార్టీ పూర్వవైభవం తీసుకురావాలని కూడా ఆలోచన చేస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందని ఒక ఆలోచన చేస్తుంది. కాబట్టి బలమైన నేతలందరూ కూడా తీసుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే మేయర్ గా ఉన్న జీహెచ్ఎంసీ మేయర్ గా ఉన్న విజయలక్ష్మితో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన కె కేశవరావును కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి ఈ అంశాలన్నింటినీ కూడా వివరించే అవకాశం ఉంది. రేపే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కాబట్టి ఈ రోజు మర్యాదపూర్వకంగా చర్చించిన తర్వాత రేపు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ ఉంచాను, లేదంటే కనుక ఢిల్లీ వెళ్లి చేస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఆయన ఇప్పటికే రేపు చేరాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ తర్వాత కొన్ని అంశాలను చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి గ్రేటర్ పరిధిలో ఉన్న 3 లోక్సభ అంశాలకు సంబంధించి పైన కూడా ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత కూడా కేశవరావు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. హరీష. థ్యాంక్ యూ ప్రతాప్.